అబద్ధాలకు, అవినీతికి, అరాచకానికి మారుపేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అన్నాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులందరినీ దగా చేసిన వాడు చంద్రబాబు గారు. మహిళలకు మొత్తం డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ₹1 అంటే ₹1. 5 ఏళ్ళు అయిపోయింది, ₹1 కూడా రుణమాఫీ చేయలేదు చంద్రబాబు గారు. ఇప్పుడేమో పసుపు కుంకుమ అంటూ వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. మహిళలను ఘోరంగా వంచన చేశాడు చంద్రబాబు గారు. విద్యార్థులు ఉన్నారు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? లేదు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రుల అప్పులు పాలైపోతున్నారని ఎంతమంది చదువులు మానేస్తున్నారు. ఈ పాపం చంద్రబాబు గారిది కాదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రులను లిస్టులో నుంచి తీసేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. చంద్రబాబుకో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఏ ఆసుపత్రికి వెళ్తారు? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళొచ్చంట, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలని శాసించారు. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు అదేనా చేయాల్సిందే? ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, దాంట్లో ఇన్నేళ్లు గైనకాలజిస్టే లేదని చెప్తున్నారు. పాప మహిళలు ఎక్కడికి వెళ్ళాలని చంద్రబాబు గారి ఉద్దేశం. పోలవరం ప్రాజెక్టు 15,000 కోట్లున్న ప్రాజెక్టుని ఈయన కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచేశారు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు, కానీ కేంద్రం చేస్తే ఈయనకు డబ్బులు రావు కదా, అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించుకున్నాడు. 3 ఏళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు పోలవరం ప్రాజెక్టు. నిజంగానే ఈ చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేదా? అంటే ఈయనకు మాట మీద నిలబడే నైజం లేదనే కదా. 600 హామీలు పైగా ఇచ్చాడు పోయిన ఎన్నికల్లో, అవన్నీ పాతి పెట్టాడు. కనీసము ఆ పాత మేనిఫెస్టోను వెబ్సైట్ లో పెట్టే ధైర్యం కూడా చేయదు చంద్రబాబు గారికి. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అని ఒక పుస్తకాన్ని తయారు చేశారు. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.